నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరులోని రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 8వ తరగతి చదువుతున్న 163 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు ట్యాబ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, చాలా మంది ముఖ్యమంత్రులను చూశామని, ఎవరూ స్కూల్ మీద విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టలేదని, ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు బాగుండాలని, ప్రభుత్వ స్కూల్లోనే చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు కింద స్కూళ్లన్నిటికీ వివిధ నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విద్యార్థుల మీద ఉన్న ప్రేమ అలాంటిదని తెలిపారు. కానీ కొన్ని ఎల్లో మీడియా చెత్తరాతలు రాశాయని, వాళ్ళ పిల్లలు ట్యాబ్లు వాడొచ్చా, పేద విద్యార్థులు ట్యాబ్లు వాడకూడదా, వారికి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా అని తెలియజేశారు. అనంతరం 2,45,00,000 రూపాయలు కోవూరు మీద వెళ్లే గుమ్మలదెబ్బ, పాటూరు, ఎల్లాయిపాళెం, దామరమడుగుకు సంబంధించిన కలుజుల రోడ్డుకు మంజూరైన విషయం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ పార్వతి, జడ్పీటీసీ శ్రీలత, వైస్ ఎంపీపీ శివును నరసింహులు రెడ్డి, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా చేనేత విభాగ సభ్యులు పన్నెం సుధాకర్, మావులూరు వెంకటరమణారెడ్డి, కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా, ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, ఎంపీడీఓ శ్రీహరి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను మీరు చూశారు. ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ మీద కానీ పిల్లల మీద కానీ శ్రద్ధ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలన్నీ కూడా బాగుండాలి, పిల్లలందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ లోనే చదువుకుని పైకి రావాలని చెప్పే ఉద్దేశంతోనే నాడు నేడు కింద కూడా స్కూల్స్ అన్నిటికీ అనేక నిధులు కేటాయించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మీరందరూ బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ ట్యాబ్స్ కానివ్వండి అనేక సదుపాయాలు స్కూల్స్ లో కల్పిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈనాడు పత్రిక తెలుసు కదా, మీకు అందరికీ తెలుసా తెలీదా? తెలీదా? తెలుసు. ఆంధ్రజ్యోతి తెలుసు. ఈ 2 పచ్చ పత్రికలు, చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూమ్ లో టిష్యూ పేపర్స్, ఈ 2 పేపర్స్. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు రాస్తారు ఒక 3 రోజుల ముందు, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ తో మీరంతా చెడిపోతున్నారంట, రకరకాల నీలి చిత్రాలు చూస్తున్నారంట. వీటిల్లో ఒక్కటే అడుగుతున్నాను, రామోజీరావు కోటేశ్వరుడు కదా, రాధాకృష్ణ కోటేశ్వరుడు కదా, వాళ్ళ బిడ్డలు మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉపయోగించవచ్చు, ట్యాబ్స్ ఉపయోగించవచ్చు, ల్యాప్టాప్స్ ఉపయోగించవచ్చు. చంద్రబాబు నాయుడు మనవాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్లు చేసుకుని బిడ్డలను కానీ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. పేదింటి బిడ్డలు మాత్రం స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ వాడకూడదు. ఎందుకంత కడుపు మంట మీకు? 21వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ ట్యాబ్స్ ఇవ్వబోతున్నారని తెలిసి పనికి మాలిన రాతలన్నీ రాశారు. ఇదే పెద్ద మనుషులు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదింటి బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు. ఎక్కడ న్యాయం ఇది? దరిద్రపు రాతలన్నీ రాశారు 2 రోజుల ముందు. అంటే పేదింటి బిడ్డలు మాత్రం పైకి రాకూడదు, చదువుకోకూడదు, ట్యాబ్స్ యూజ్ చేయకూడదు, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయకూడదు, ల్యాప్టాప్స్ యూజ్ చేయకూడదు, కేవలం ధనవంతుల బిడ్డలు మాత్రమే చేయాలంట. ఇటువంటి రాతలన్నీ రాశారు. చాలా బాగా మాట్లాడారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఈనాడు పేపర్ ఇసిరి కొట్టాడు కింద, మంచి పనే చేశాడు. కడుపు మంట అంతే. అంటే పేదల బిడ్డలు చదువుకునేది, పైకి వచ్చేది ఆ చంద్రబాబు నాయుడికి, ఆ పనికి మాలిన పవన్ కళ్యాణ్కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టే ఈ పిచ్చి రాతలన్నీ రాశారు. ఇంగ్లీష్ మీడియము వద్దని చెప్పి రాశాయి. ఇంగ్లీష్ మీడియం వద్దని చంద్రబాబు చెప్పినాడు. వాళ్ళ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేదంటి బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చేయకూడదు. ఎక్కడ న్యాయం ఇది?
మీకు పత్రికలు ఉన్నాయని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు రాసేసి ఏమి లేదమ్మా, మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారనేది భయం వాళ్ళకి. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, ఈనాడుకి, ఆంధ్రజ్యోతి పిచ్చి రాతలంతా రాశారు 2 రోజుల ముందు. రాసుకునేవ్వండి, కానీ ప్రజల మనసుల్లో నుంచి, పసిబిడ్డల మనసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని తుడపలేరు కదా, కదిలించలేరు కదా. స్థాయిలో చూడాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. అందుకే ప్రభుత్వ స్కూల్స్ మీద అనేక వందల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రూపురేఖలు మార్చి పేదంటి బిడ్డలందరూ కూడా బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుట్టారు. అందరూ కూడా బాగా చదువుకుని బాగా అభివృద్ధిలోకి రావాలి. ఈ స్కూల్కి చాలా మంచి పేరు ఉంది. మా రాధన్న కూడా పేరు పెట్టించాడు ఈ స్కూల్కి, మదర్ కదా, అమ్మ పేరు పెట్టించాడు రామనాథమ్మ గారు. మా హెచ్ఎం గారు కానీ మా స్టాఫ్ కానీ చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. ఇంట్లో వాళ్ళ బిడ్డల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో అదే విధంగా ఈ హై స్కూల్లో పిల్లలందరినీ కూడా వాళ్ళ బిడ్డలుగా చూసుకుని చాలా బాగా చెప్పి మంచి స్థాయికి తీసుకొస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కోవూరులో ఈరోజు విద్యార్థులకి ట్యాబ్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి కోవూరు మండల స్పెషల్ అక్షయ, అమృత, సానా, ఆసియా, అస్విత, come fast children, చందన, దీపిక, అందరూ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇది అందరూ రండి, వెళ్ళైపోవడం దాకా. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా వెంటెడ్ రోడ్, డ్యామ్ అండ్ బాక్స్ కల్వర్ట్కి 2,45,00,000 శాంక్షన్ చేయించాను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇది కలుజు మీద గతంలో దివంగత జక్కా వెంకయ్య గారిని కూడా తీసుకువెళ్ళి పలు దఫాలు అక్కడ ఏం చేయాలని అనేది కూడా చూసాము, వీలు కాలేదు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర గట్టిగా కూర్చొని నాకు అవసరము, ఇంపార్టెంట్ అది చేయాలని చెప్పి ఆర్డర్స్ తీసుకొచ్చాను. ఎంపీపీ గారికి, మా నాయకులకి, జడ్పీటీసీకి ఈ ప్రొసీడింగ్స్ ఇస్తాను, వచ్చి తీసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.